వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కానిస్టేబుల్ తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. తాను బైక్ నడపకపోయినా పోలీసులు వేధించారని వాదించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఆ వ్యక్తి హంగామాను చూసి స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైట్, వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల మద్యం మత్తులో వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రతి సంవత్సరం ఇలా మద్యం మత్తులో ఎవరో ఒకరు హల్చల్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఘటన ఇది. కానిస్టేబుల్ తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఇటు రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకొని హల్చల్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతిదీ సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, అసలు ఏం జరిగింది? ఎందుకు రోడ్డుపై పడుకొని హల్చల్ చేస్తున్నాడు ఆ వ్యక్తి? డీటెయిల్స్ చెప్పండి. వనస్థలిపురంలో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా అటు నుండి వచ్చినటువంటి ఇద్దరిని తనిఖీ చేయడంతో అక్కడ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. నేను తాగలేదు, నాకు ఎలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు, నేను తాగకుండా తాగినట్టు వచ్చిందని చెప్పేసి కూడా ఒక మందుబాబు హల్చల్ చేయడం జరిగింది. తన బండిని తనకి ఇవ్వాలంటూ రోడ్డుపై పడుకొని దాదాపు ఒక 20-30 నిమిషాల పాటు హల్చల్ చేయడంతో పోలీసులు అతన్ని నచ్చజెప్పి పక్కకు తీసుకువచ్చి కేసు నమోదు చేసి ఉదయం రావాలని చెప్పేసి కూడా అతన్ని పంపించడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో చాలానే జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో కొంచెం నార్మల్ గానే ఉన్న సమయంలోనే హల్చల్ చేస్తారు. మద్యం మత్తులో ఇంకా ఎక్కువగా హల్చల్ చేస్తుంటారు. అందులో భాగంగానే వనస్థలిపురంలో ఒక వ్యక్తి మాత్రం అయితే దాదాపు ఒక 20-30 నిమిషాల పాటు రోడ్డుపై పడుకొని పోలీసులను ముప్పతిప్పలు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.